ఆగస్టు 22, 23, 24 తారీఖులలో సింహరాశి వారికి హఠాత్తుగా ఒక వార్త అయితే తెలుస్తుంది. అయితే ఆగస్టు 22, 23, 24 తారీఖులలో సింహరాశి వారికి హఠాత్తుగా ఏ వార్త తెలుస్తుంది? అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారికి 3 రోజుల్లో ఎలాంటి హఠాత్తుగా వార్త అనేది తెలుస్తుంది. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క అంటే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు కూడా కష్టపడితేనే వీరికి ఫలితం అనేది వస్తుంది. కష్టపడితే ఆ కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది వస్తుంది. అంతే తప్ప కష్టపడకుండా మాత్రం వీరికి ఫలితం అనేది ఉండదు. సింహరాశి వారు గంభీరంగా ఉంటారు, గాంభీరత్వాన్ని కలిగి ఉంటారు. కానీ మంచి మనుషులు, అందరికీ కూడా మంచి చేయాలి అనుకుంటారు. వీరు బంధాల విలువ, బంధువుల విలువ, కుటుంబం విలువ ఏంటో బాగా తెలిసినటువంటి వ్యక్తులు. ఎవరికీ కూడా తెలిసి ఏ అన్యాయము కూడా చెయ్యని అటువంటి వ్యక్తులు. తెలిసి ఎవ్వరికీ ఏ అన్యాయము కూడా చేయరు. అలానే ఎవరైనా బాధపడుతూ ఉంటే వీరు కూడా వారితో పాటు బాధపడతారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో వారికి మాత్రమే తెలుసు. ఎన్నో కష్టాలను దాటుకొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు, అనేక ఇబ్బందులను పడినటువంటి వ్యక్తులు. అలా కష్టం అంటే ఏంటి, కష్టం విలువ ఏంటి అని వీరికంటే బాగా ఇంకొకరికి తెలీదు అనుకుంటా. ఇలా అనేక రకాల ఇబ్బందులను, కష్టాలను దాటుకుని వచ్చినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అనేక రకాల కష్టాలు అనేవి వీరిని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. ఆ కష్టాలు మరియు ఆ సమస్యలన్నీ కూడా వీరి జీవితాన్ని కుదిపివేస్తాయి, వీరికి అనుభవాన్ని కూడా తెచ్చి పెడతాయి. అంటే ఇంకొకసారి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని అనేక రకాల గుణపాఠాలను కూడా నేర్పుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా వీరికి జరిగినటువంటి మంచి మరి చెడు రెండూ కూడా ఉంటాయి. మంచైనా చెడైనా దేన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారన్నమాట. అయితే దేన్ని కూడా వీరు చులకనగా చూడరు, అలానే ఎవరిని కూడా తక్కువగా చూడరు. వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులన్నమాట. మంచితనానికే మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారికి వీరి జీవితంలో వీరి గురించి వీరు ఆలోచిస్తారు. ఎదుటి వ్యక్తులకి ఎలాంటి అన్యాయం చేయాలని అస్సలు చూడరు. అయితే ఈ సింహరాశి వారి ఏంటంటే ఈ సమయంలో వీరికి హఠాత్తుగా ఒక వార్త అనేది తెలుస్తుందన్నమాట. మరి సింహరాశి వారికి హఠాత్తుగా ఏ వార్త తెలుస్తుంది ఏంటి అంటే మనం చెప్పలేం, కానీ ఏదో ఒక వార్త మాత్రం తెలుస్తుంది అని చెప్పగలం. సింహరాశి వారు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.